భారత రాష్ట్ర సమితి ప్రజాతోత్సవ సభకు సిద్ధమవుతోంది. పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని భారీ బహిరంగ సభకు శ్రీకారం చుట్టింది. హనుమకొండ జిల్లా ఎలకతుర్తి శివారులో 1200 ఎకరాల్లో లక్షలాది మందితో భారీ బహిరంగ సభకు ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. మండు వేసవిలో జరిగే సభ కావడంతో అందుకు అనుగుణంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ అంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకి ఏర్పాట్లు చకాచకా జరిగిపోతున్నాయి. 1200 ఎకరాలకు పైగా స్థలాన్ని సేకరించి అందులో లక్షలాది మందితో రజతోత్సవ సభ నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్వహించారు. అందుకు అనుగుణంగా ఎలకతుర్తిలోని ఈ సభకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. సభ ఏర్పాట్లని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ అదేవిధంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దాస్య వినయ్ భాస్కర్తో పాటు మిగతా నాయకత్వం అంతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. దానికి సంబంధించి మరిన్ని వివరాలను వినయ్ భాస్కర్ అందిస్తారు. సార్ నమస్కారం సార్. ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి సార్? దీనిపైన బీఆర్ఎస్ పార్టీకి శ్రేణులకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఏం చెప్తారు? చాలా బ్రహ్మాండంగా ఉత్సాహభరితంగా మా 25 ఏండ్ల పండుగను విజయవంతం చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులతో పాటు గత 16-17 నెలల నుంచి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కాని హామీలతోని దగా చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి ప్రజలందరూ కూడా ఐక్యతోని సభను విజయవంతం చేయాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే 60 ఏండ్ల తెలంగాణ ప్రజలను 25 ఏండ్ల క్రితము ఒకే ఒకనిగా బయలుదేరి డిప్యూటీ స్పీకర్గా మరి పదవికి రాజీనామా చేసి తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు అనేక సమైక్యవాదుల అవరోధాలు అవమానాలు అనేకం సృష్టించినా కూడా ముక్కోని ధైర్యంతో మరి ఒకే ఒకనిగా 14 నెలల పాటు తెలంగాణ ప్రాంతమంతా కూడా తిరిగి అనేక వర్గాల సమస్యలను అధ్యయనం చేసి తెలంగాణ వచ్చిన అనంతరం ఆ వర్గాలకు ఏం చేయాలని చెప్పి మరి దేశంలో ఒక రోల్ మోడల్గా 14 ఏళ్ల పాటు ఉద్యమం కోసం 10 ఏళ్ల పాటు ప్రభుత్వం నడిపించే విధంగా 15 నెలల పాటు మరి ప్రతిపక్ష పార్టీగా మరి 25 ఏళ్ళు అన్నీ కూడా ప్రజలకు ప్రజా శ్రేయస్సు కోసం అంకితం చేసినటువంటి పార్టీ దేశంలో ఉన్నదంటే అది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి పార్టీ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే ఈరోజు 25 ఏండ్ల యువకుడు ఎంతైతే ఉత్సాహంగా ఉరకలేసుకుంటూ మరి పనులు చేస్తారో ఆ తీరుగా మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ శ్రేణులందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా మా పండుగను విజయవంతం చేయాలని చెప్పి ఎవరికి వారు స్వచ్ఛందంగా మరి ఈ సభను విజయవంతంగా అయ్యేదానికి అనేక దూర ప్రాంతాల నుంచి మరి ఎల్కతుర్తిలో ఉన్నటువంటి ఈ సభాస్థలికి చేరుకుంటానికి కొందరు కాలినడకన ఎడ్ల బండ్లు సైకిళ్ళు మా యువకులు ద్విచక్ర వాహనాలు అదేవిధంగా కార్మికులు ఆటోల ద్వారా బస్సులు ఆర్టీసీ బస్సులు కూడా పార్టీ తరఫున మరి 3000 పైచీలకు కూడా మాట్లాడుకోవడం జరిగింది. సుమారు 50,000 వాహనాలు మరి ఈ సభకు తరలి రావడం జరుగుతుంది. మరి మా అంచనాలకు మించి లక్షలాదిగా మంది వచ్చే పరిస్థితి ఉన్నారు. అదేవిధంగా ఎప్పటికప్పుడు మా కేసీఆర్ గారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు, మా నాయకులైనటువంటి హరీష్ రావు గారు, మిగతా శాసనసభ్యులందరూ కూడా మాజీ మంత్రులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ సమీక్ష నిర్వహిస్తున్నారు. మరి రోజువారీగా మా పనులు కూడా వందలాది మంది మరి అక్కడ ఎల్కతుర్తిలో సభ కోసము మరి నిరంతరం ఎండనని కూడా లెక్క చేయకుండా పనిచేయటం జరుగుతుంది. ఈ సభ మరి పెద్ద ఎత్తున విజయవంతం అవుతుంది. ఎప్పటికప్పుడు మా కేసీఆర్ గారు సమీక్షిస్తున్నారు. మరి వస్తున్నటువంటి మరి ప్రజానీకానికి ప్రజలకు ఇబ్బంది కాకుండా మరి రోడ్లు వేయటం కానీ ట్రాఫిక్ నియంత్రణ కోసం సుమారు 2000 మంది ఒక సుశిక్షితులైనటువంటి మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు మరి వారు కూడా వాలంటీర్గా పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నారు. ఈ తీరుగా మరి ఈ సభను విజయవంతం చేస్తారు. ఎప్పటికప్పుడు మా కేసీఆర్ గారు మరి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వారందరితోనూ కూడా సమీక్షించి వస్తున్నటువంటి ప్రజానికానికి మరి వేసవిని దృష్టిలో పెట్టుకొని చల్లటి నీళ్లతో పాటు మజ్జిగ అదేవిధంగా తువ్వల మరి ఎక్కడ కూడా ఏం జరిగినా కూడా మరి అందరూ కూడా సిద్ధంగా ఉండేదానికి ట్రాఫిక్ రెగ్యులరైజ్ చేసేదానికి కూడా మా పోలీసింగ్ కూడా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియదు. సభ అనుమతి కోసం మీరు కోర్టును ఆశ్రయించారు. కోర్టు నుంచి అనుమతి వస్తుందా లేకుంటే ప్రభుత్వం నుంచి కూడా అనుమతి వచ్చే అవకాశం ఉందా? మేము 15 రోజుల క్రితము పోలీస్ ఏసీపీ గారికి ఎవరైతే పర్మిషన్ ఇవ్వవలసి ఉంటుందో ఆ పోలీస్ అధికారికి దగ్గరికి పోయి మా జిల్లా పార్టీ అంతా కూడా పోయి
వారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు ఫర్నిష్ చేయవలసినటువంటి మరి సమాచారాన్నిటిని కూడా 2 రోజుల తర్వాత మళ్ళీ ఫర్నిష్ చేసినాము. అయినప్పటికీ కూడా కొంత డిలే అవుతుందని వాళ్ళు ఇయ్యలే అని చెప్పలేదు, ఎక్కడ కూడా ఇయ్యలే అని చెప్పలేదు. కానీ ఈ సమాచారం ఆ సమాచారం కోసము డిలే అవుతుందని చెప్పి మరి గతంలో మా సభలకు సమావేశాలకు పర్మిషన్ ఇవ్వలే కాబట్టి దూరదృష్టితోని మరి న్యాయస్థానానికి అప్రోచ్ అయిన మాట వాస్తవం. మరి అది 17కు వాయిదా వేసిండ్రు. ఏదేమైనప్పుడు కూడా న్యాయం మా పక్షాన ఉన్నది. ఇదేదో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాల కోసమో మరి నిరసన కార్యక్రమం కాదు. మా 25 ఏళ్ల క్రితము మా తెలంగాణ ప్రజల కోసము పుట్టినటువంటి ఇంటి పార్టీ అనేటువంటి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ ఉత్సవాలు అంటే ఉత్సాహంగా జరుపుకునేది, ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. మా పార్టీ 10-25 ఏళ్ల పాటు మా అధినేత పడ్డటువంటి కష్టాలు, తెలంగాణ కోసం సాధించినటువంటి అనేక విషయాలు, తెలంగాణ వచ్చిన తర్వాత అంబేద్కర్ పూలే గారి ఆలోచన విధానంతో చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వివరించేదానికి, అదేవిధంగా 15 నెలల నుంచి ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఉండి ప్రజల పక్షాన కొట్లాడినటువంటి లగజర్ల సమస్య అయితేనేమి, విద్యార్థుల పక్షాన హెచ్సియు భూములు అయితేనేమి, ఈ తీరుగా మరి మైనార్టీ వక్ఫ్ బోర్డు బిల్కు వ్యతిరేకంగా మా రాజ్యసభ సభ్యులు అయితేనేమి, మా పార్టీ శ్రేణులు అయితేనేమి, ఈ తీరుగా ప్రజల పక్షాన నిరంతరం ఉద్యమం సమయంలో అదే తీరుగా ఉన్నాం, ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అట్లనే ఉన్నాం, ప్రతిపక్షంగా కూడా మేము ప్రజల మధ్యలో ఉన్నాం. కాబట్టి ప్రజలు మమ్మల్ని నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నారు. మా అంచనాలు మించి లక్షలాదిగా వచ్చే పరిస్థితి ఉన్నారు. ఇప్పుడే మీరు చూసిండ్రు మరి మా ప్రభుత్వం ద్వారా ఆటో కార్మికులు అప్పుడు ట్యాక్స్ మాఫీ చేసిండ్రు, 73,000 కోట్లు మాఫీ అయినాయని చెప్పి ఇప్పుడే మా సోదరులు ఆటో కార్మికులందరూ కూడా 1,16,000 త్రిచక్ర పొదుపు సంఘం వారు మరి 2020లో స్థాపించినటువంటి ఆ సంఘం, మరి ఈ సంఘం ద్వారా ప్రభుత్వం ద్వారా మా ద్వారా లబ్ధి అని చెప్పి 1,16,000 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అనేక మంది టైలర్స్ వాళ్ళు ఒక 51,000 ఇచ్చిండ్రు. ఈ తీరుగా అనేక మంది వారికి తోచిన రీతిలో స్వచ్ఛందంగా రావటమే కాకుండా ఈ సభకు అయ్యే ఖర్చుల గురించి వాళ్ళు రావటం నిజంగా కూడా చాలా ఆనందాన్ని ఇస్తుంది. మరి ఖచ్చితంగా ఈ సభ విజయవంతం అవుతుంది. థ్యాంక్ యూ సార్. భారీ బహిరంగ సభలు నిర్వహించడం అంటే బీఆర్ఎస్కు నిన్నతో పెట్టిన విద్య. అది ఉమ్మడి వరంగల్ జిల్లాలో అనేక భారీ బహిరంగ సభలు నిర్వహించిన చరిత్ర ఆ పార్టీకి ఉంది. కాబట్టి ఎల్కతుర్తిలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 27వ తేదీన మరో భారీ బహిరంగ సభకి బీఆర్ఎస్ శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఏర్పాట్లన్నింటినీ కూడా బీఆర్ఎస్ ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకత్వం చేస్తూ ముందుకు పోతుంది. ఈ సభ విజయవంతం కోసం శ్రమిస్తుంది. అదేవిధంగా 27వ తేదీన బీఆర్ఎస్ అధినేత ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారనేది అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కెమెరామెన్ సదానందంతో సుధాకర్, మహాన్యూస్ వరంగల్.